విశ్వానికి ఆరంభం ఉందా? విశ్వానికి ఒక ఆరంభం లేదు, అది ఎప్పుడు ఉనికిలోనే ఉందని కొందరు, లేదు ఈ విశ్వం ఒకటే కాదు అనేక ప్యారలల్ యూనివర్సెస్ ఉండొచ్చని పేరున్న ఎంతోమంది సైంటిస్టులు సుమారు 1927 ముందు వరకు నమ్ముతూ వచ్చారు. అయితే ఆ తర్వాత కాలంలో అనేక పరిశోధనలు జరిగి 1927లో బిగ్ బ్యాంగ్ థియరీని జార్జెస్ లెమెట్రే ప్రపోజ్ చేశాడు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ ముందు టైం స్పేస్ లేవు. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక బిందువు ఉండేది. తర్వాత బిందువు విస్ఫోటనం చెంది విస్తరించడం ప్రారంభించింది. అలా విస్తరిస్తూ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఈ భూమి అన్నీ ఏర్పడ్డాయని ఈ థియరీ చెప్తుంది. ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ అనే పెద్ద పేలుడు వల్ల మొదలైందని, అంటే శాస్త్ర ప్రకారంగా కూడా విశ్వానికి ఒక ఆరంభం ఉందని చాలా మంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. అయితే ఆ పేలుడు ఎలా, ఎందుకు జరిగింది, దానికి ముందు ఏముంది, ఈ ప్రశ్నలకు సైంటిస్టులు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కానీ బైబిల్ క్లియర్గా ఎప్పుడో చెప్పింది. ఆదికాండం 2:4లో ఈ భూమి ఎలా వచ్చిందో స్పష్టంగా చెప్తుంది. ఆదికాండం 1:1 ప్రకారం సృష్టి ఆరంభంలో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. బైబిల్ మొదటి వాక్యం మనకు క్లారిటీ ఇస్తుంది, విశ్వానికి ఒక ఆరంభం ఉందని.